హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమా టీవీ. ఇవాళ మనము భారతదేశంలో అతి ముఖ్యమైన ఇండస్ట్రీ, దట్ ఈస్ షుగర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. షుగర్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఓన్లీ అగ్రి బేస్డ్ కమోడిటీ అండ్ మార్కెట్, బట్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ కమోడిటీ. అంటే ఈ నార్త్ ఇండియన్ బెల్ట్లో ఈ షుగర్ ఫ్యాక్టరీస్ అనేవి చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే వాట్ ఆర్ ద షుగర్ కేన్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ నార్త్ ఇండియా, దట్ ఈస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ టు బీహార్, షుడ్ బి ప్రాసెస్డ్ బై దిస్ షుగర్ ఫ్యాక్టరీస్. అండ్ దీన్ని ఎంఎస్పి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ షుగర్ కేన్ ఫార్మర్స్ యొక్క ఓట్లు ఈ షుగర్ బెల్ట్ ఏరియాలో చాలా ఇంపార్టెంట్. ఈ షుగర్ కేన్ ప్రైసెస్ ఇప్పుడు 315 రూపీస్ పర్ క్వింటాల్ పలుకుతున్నాయి. అయితే ఓన్లీ షుగర్ అమ్ముకొని ఈ షుగర్ ఫ్యాక్టరీస్ మనుగడ సాగించలేవు. అందుకోసము గవర్నమెంట్ దీని బై ప్రోడక్ట్స్పై రాయితీ ప్రకటించింది. అంటే మొలాసెస్ కానివ్వండి, దాని బై ప్రోడక్ట్ అయిన ఎథనాల్ కానివ్వండి, విరివిగా ఇప్పుడు ఇండస్ట్రియల్ పరంగా ప్లస్ ఈ పెట్రోల్లో మిక్స్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎథనాల్ 50% మిక్సింగ్ మ్యాండేటరీ అయిపోయింది. సో ఈ మొలాసెస్ నుంచి బై ప్రోడక్టే ఎథనాల్. అంటే షుగర్ ప్రొడక్షన్లో మొలాసెస్ ప్రొడ్యూస్ అయితే ఆ మొలాసెస్ నుంచి ఎథనాల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అంటే షుగర్ ప్రొడక్షన్ ప్రాసెస్లో రెండు బై ప్రోడక్ట్స్ వెళ్తాయి. ఒకటేమో ఎథనాల్, ఒకటేమో మొలాసెస్. సో ఈ మొలాసెస్కి వైడ్ రేంజ్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. అంటే ఫుడ్ ఇండస్ట్రీలో కానివ్వండి, క్యాటిల్ ఫీడ్ రూపంలో కానివ్వండి, లేదా ఆల్కహాల్ తయారు చేయడంలో ఈ మొలాసెస్ పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ మొలాసెస్లో కూడా ఈ ఫీడ్ గ్రేడ్ మొలాసెస్ వేరే ఉంటుంది, ఈ ఆల్కహాల్ కోసం యూజ్ చేసే మొలాసెస్ వేరే ఉంటుంది, ఫుడ్ గ్రేడ్ మొలాసెస్ వేరే ఉంటుంది. అంటే ఈ బై ప్రోడక్ట్స్ వల్ల షుగర్ ఇండస్ట్రీకి చాలా యూజ్ అవుతుంది. అయితే ఈ ఎథనాల్ అనే బై ప్రోడక్ట్ మొలాసెస్ నుంచి వస్తుంది. సో ఈ ఎథనాల్ ఇప్పుడు ఫాసిల్ ఫ్యూల్ బ్లెండింగ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. గవర్నమెంట్ ఇప్పుడు 50% బ్లెండింగ్ కంపల్సరీ చేసింది. సో ఇప్పుడు ఎథనాల్కి డిమాండ్ బాగా ఏర్పడింది. అదే కాకుండా షుగర్ కేన్కి ఎంఎస్పి ప్రకటించినట్టు ఎథనాల్కి కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎంఎస్పి లాంటి థింగ్ ప్రకటించింది. అంటే ఇప్పుడు ఎథనాల్కి, అంటే ఫ్యూల్ గ్రేడ్ ఎథనాల్కి 63 to 69 రూపీస్ వేరీ అవుతూ ఉంటుంది. అది సపోర్ట్ ప్రైస్గా గవర్నమెంట్ ప్రకటించింది. అయితే రీసెంట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ఎథనాల్ బ్లెండింగ్ కంపల్సరీ కావడంతో ఎథనాల్కి డిమాండ్ ఇండియాలో బాగా పెరిగింది. కానీ దీనికి ఒక పెద్ద అడ్డంకి వచ్చింది. అదేమంటే ఈ మొలాసెస్ ఎక్స్పోర్ట్ కొనసాగుతూనే ఉంది. అంటే దీనివల్ల ఈ మొలాసెస్ ఎక్స్పోర్ట్ వల్ల షుగర్ ఇండస్ట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయటం వల్ల బాగా లాభాలు వస్తున్నాయి. కానీ ఈ మొలాసెస్ ఎక్స్పోర్ట్ వల్ల ఇక్కడ ఎథనాల్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మొలాసెస్ ఎక్స్పోర్ట్పై డైరెక్ట్ బ్యాన్ విధించకుండా 50% ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచేసింది. అంటే ఈ 50% డ్యూటీ పెంచడం వల్ల ఎవరు ఇంపోర్టర్స్ ఉన్నారో బయట వాళ్ళకు అడిషనల్ బర్డన్ పెరుగుతుంది. వాళ్ళు ఇండియా కాకుండా వేరే కంట్రీస్ దగ్గర నుంచి, క్యూబా లాంటి కంట్రీస్ దగ్గర నుంచి, లేదా సౌత్ అమెరికన్ కంట్రీస్ దగ్గర నుంచి ఇప్పుడు కొనుగోలు చేసే అవసరం వాళ్ళకు ఏర్పడుతుంది. అంటే మనకు మొలాసిస్ కన్నా ఎక్కువ ఇప్పుడు ఎథనాల్ కావాలి. ఎథనాల్ కావాలి అంటే మొలాసిస్ ఉండాలి. మొలాసిస్ ఉండాలి అంటే ఎక్స్పోర్ట్పై నియంత్రణ ఉండాలి.
నియంత్రణ ఉండాలి అంటే దానిపై సర్చార్జ్ లేదా ఎక్సైజ్ డ్యూటీ 50% పెంచడం వల్ల మొలాసిస్ ఎక్స్‌పోర్ట్స్ తగ్గి అది భారతదేశంలోనే ఉండి ఆ మొలాసిస్ నుంచి మనం ఎథనాల్ ప్రొడ్యూస్ చేసి ఈ ఫాసిల్ ఫ్యూయల్ మిక్స్ చేయడం వల్ల మనకు కోట్ల రూపాయల ఫారెన్ ఎక్స్‌చేంజ్ మిగులుతుంది. అంటే దీనివల్ల షుగర్ ఇండస్ట్రీస్‌కి కొంత మేరకు నష్టం. అంటే ఈ మొలాసిస్ నుంచి ఎథనాల్ తయారు చేసే క్రమంలో అయ్యే ఖర్చు వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేసి దాన్ని మేకప్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ కష్టంగా మారింది గనుక ఈ మొలాసిస్ మొత్తం ఎథనాల్‌గా మార్చేసి గవర్నమెంట్ వాళ్ళకు లేదా పెట్రోల్ కంపెనీస్‌కి అమ్ముకునే వెసులుబాటు ఇప్పుడు కలిగింది. ఇది రాబోయే రోజుల్లో షుగర్ ఇండస్ట్రీ యొక్క ప్రాఫిటబిలిటీని దెబ్బతీస్తుందా? లేదా బాగుపరుస్తుందా అనేది మనము వేచి చూడాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నమస్కారం.